హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి నిన్న రైల్వే నుండి ఏఎల్పీ జేఈ CBT2 ఎగ్జామ్ షెడ్యూల్ అయితే విడుదల అవడం జరిగింది. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మరి రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, గ్రూప్ డి ఎప్పుడు ఉంటుంది, ఎన్టీపీసీ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే నేను ఏదో ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఉండొచ్చు, అప్రాక్సిమేట్ గా మనకి ఈ టైంలో ఉండొచ్చు అని ఏదో ఒక నోటికి వచ్చిన డేట్ అయితే చెప్పొచ్చు. బట్ అది కరెక్ట్ అయితే కాదు కదా. అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు కూడా మనకి ప్రాపర్ గా అయితే చెప్పలేరు. సో ఎందుకంటే అఫీషియల్ గా ఆర్ఆర్బీ నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి, లేదా అట్లీస్ట్ మనకి అన్అఫీషియల్ గా అన్న మనకి రైల్వేకి సంబంధించిన ఏదైనా బ్యాక్ ఎండ్ డేటా కానీ, లేదా మనకి ఈ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీస్ కి సంబంధించి ఏదైనా డేటా కానీ అటువంటి వచ్చినా దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని మనకి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఉండొచ్చు, అప్రాక్సిమేట్ గా అని చెప్పొచ్చు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామ్ డేట్ కి సంబంధించి కానీ రిజల్ట్స్ కానీ అయితే ప్రజెంట్ లేదు. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఉండదు కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ కన్నా ముందుగానే ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మీకు ప్రిపేర్ అయి ఉంటారని చెప్పి వాళ్ళైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకైతే తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను, ఇదైతే గమనించండి. అందుకే నేను దానికి సంబంధించి అయితే మాట్లాడలేదు. ఇక రైల్వే గ్రూప్ డి ఆల్ ఇండియా వైడ్ గా ఫ్రీ మాక్ టెస్ట్ అయితే మళ్ళీ మనకి ఈ రోజు రేపు కూడా కండక్ట్ చేయబోతున్నారు ఆలీ బోర్డు వాళ్ళు. ఇది మనకి రీజనల్ లాంగ్వేజెస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు, మరాఠీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ లో కూడా మీరైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకే, మీకు డైరెక్ట్ గా ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మనకి వీడియో డిస్క్రిప్షన్ లోను, కామెంట్ సెక్షన్ లోను, టెలిగ్రామ్ లోను, మీకు అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీలను కూడా షేర్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తేనే మీకు ఫ్రీ టెస్ట్ తెలుగులో అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ గా నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ అవ్వచ్చు ఆలీబోర్డ్ వెబ్సైట్ లో, లేదా ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి, సో మీరు ఆల్రెడీ మీ మొబైల్ లేదా సిస్టమ్ లో ఆల్రెడీ లాగిన్ అయి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోవచ్చు. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ 2025 గ్రూప్ డి లైవ్ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ జాయిన్ అని అయితే క్లిక్ చేయండి. మీరు మొబైల్ లో కనుక ప్రాపర్ గా ఓపెన్ అయిపోతే డెస్క్టాప్ మోడ్, క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్టాప్ మోడ్ మీరు ట్రై చేయండి. చాలా మంది తెలుగు లాంగ్వేజ్ రావట్లేదు అన్నారు లాస్ట్ వీక్, మనకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా వస్తుంది. సో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ టేక్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. టెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఆలీ బోర్డ్ వాళ్ళు మంచి క్వాలిటీగానే మనకి టెస్ట్లు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఓకే, ఇక్కడ మీకు స్టార్ట్ అని చెప్పి వస్తుంది కదా, టైమర్ అనేది రన్ అవుతుంది. సో వీడియో వస్తే కనుక పాజ్ చేసి, సో ఇక్కడ మీరు స్టార్ట్ టెస్టింగ్ అని చెప్పి టైమర్ రన్ అవుతుంది కదా, వెయిట్ చేయండి. సో స్టార్ట్ టెస్ట్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాంగ్వేజెస్ కనబడుతున్నాయి కదా, ఇంగ్లీష్ హిందీ, ఇంగ్లీష్ తమిళ్, ఇంగ్లీష్ తెలుగు. మీరు ఇంగ్లీష్ తెలుగు అయితే చూస్ చేసుకోండి. మీరు మొబైల్లో చూస్తున్నప్పుడు ఇవి ప్రాపర్ గా అయితే కనబడవు. డెస్క్టాప్ లోడ్ పెట్టుకుంటే కనుక ఇవి మీకు ప్రాపర్ గా అయితే కనబడతాయి. ఓకే, ఇంగ్లీష్ తెలుగు చూస్ చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. సో తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఫస్ట్ టైం ఆన్లైన్ లో ఎగ్జామ్ రాస్తుంటే సేమ్ ఇదే విధంగానే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ మీరు ఇంగ్లీషా తెలుగా ఏది డిఫాల్ట్ గా కావాలనుకుంటే అది చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని అయితే కొట్టండి. సో మీకు ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్వశ్చన్ కి మీరు చూసుకుని ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ చూడాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ దగ్గర 61 ఉంది, నేను 61 సాల్వ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇది స్క్రోల్ చేసుకుని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళొచ్చు, లేదా 1 by 1 క్వశ్చన్స్ అనేవి అయితే మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. మీరు డిఫాల్ట్ గా తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నప్పటికీ ఈ క్వశ్చన్ మీకు తెలుగులో అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ లో చూడాలి అనుకుంటే ఇక్కడ పైన చూస్ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే అదే క్వశ్చన్ మీకు ఇంగ్లీష్ లో వస్తుంది. లేదా మీరు డిఫాల్ట్ గా ఇంగ్లీష్ పెట్టుకున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాక తెలుగు లాంగ్వేజ్ లో చూడాలన్నా తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఇదే విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పైన టైమర్ అనేది బ్యాక్వర్డ్ 90 minutes నుండి 1 minute కి అయితే 0 వచ్చేదాకా టైం అయితే రన్ అవుతుంది. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయొచ్చు. మీరు సబ్మిట్ చేయకపోయినా ఆటోమేటిక్ గా అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ అనేది అలాగే ఫ్రీగానే మనకి ఆలీ బోర్డు వాళ్ళు క్వాలిటీగానే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్రీయే కాబట్టి సో మీరు లాస్ట్ వీక్ రాయకపోతే కనుక లాగిన్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి. ఆల్ ఇండియా వైడ్ మాక్ టెస్ట్ కాబట్టి మీకు ఒక ర్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాంపిటీషన్ లో మీరు ఎంతవరకు ఉన్నారు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు, మీకు టైం సరిపోతుందా లేదా, ఇలా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి ఎలాగా ఫ్రీనే కాబట్టి మీకు 1 రూపీ కూడా ఛార్జ్ అయితే అవ్వదు. కాబట్టి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మాక్ టెస్ట్ అయితే ట్రై చేసి చూడండి. ఓకే, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మనకి ఫ్రీగా టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా గ్రూప్ డి తెలుగు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వాళ్ళు కూడా టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తారు మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో. సో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, సో కాంపిటీషన్ ఎలా ఉంది, మీకు చిన్న చిన్న గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, లేదా రూమ్మేట్స్ లో, సో మీకు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఒకే టెస్ట్ రాసినప్పుడు దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది, ఇంకా ఎంత మీరు ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివి కూడా మీకు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేయడానికి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.